నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. రాజుగారి గది అలాగే మంత్రా 2 అంటూ ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు మన ముందుకు విద్యార్థి అంటే రాబోతున్నారు. ఆయనే మరెవరో కాదు, చేతన్ చేను గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. హాయ్ అండి, చేతన్ చేను గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు రీసెంట్ గా మీరు విద్యార్థి అంటూ రాబోతున్నారు. ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి, అసలు విద్యార్థి కథ ఏంటి, మొత్తం రివీల్ చేయకపోయినా దేని స్కోప్ మాకు కొంచెం చెప్తారా? తప్పకుండా. ప్రమోషన్స్ అయితే సూపర్ గా జరుగుతున్నాయండి. చాలా ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసుకున్నాను. పిస్తా హౌస్ కి వెళ్ళి అక్కడ అందరికి హలీం పంచిపెట్టి ఈద్ ముబారక్ విషెస్ చెప్పి మన సినిమాను కూడా చూడమని చెప్పాను. అది ఒక ప్రమోషన్ డిఫరెంట్ గా చేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేస్తే మన మెట్రోస్ అండి, మెట్రోస్ కి వెళ్ళాను. నా డైరెక్షన్ టీమ్, డైరెక్టర్ అందరినీ తీసుకెళ్లి, ప్రొడ్యూసర్స్ తీసుకెళ్లి, అందరూ మెట్రోలో మనకి ఎక్కడ చూసినా మన సినిమా లవర్స్ ఉంటారు. నాకేంటంటే ఒక ఫ్లాష్ మాబ్ లాగా అలా ఎంటర్ అయ్యి నా మూవీ టీ షర్ట్స్ వేసుకుని అందరికి నా గురించి, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, అంటే కొంచెం గ్యాప్ రావడంతో. సో కొంతమంది అయితే గుర్తుపట్టారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ గురించి నా గురించి చెప్పి, మన మూవీ గురించి చెప్పి సినిమా చూడమని చెప్పాను. అండ్ సేమ్ టైం మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చి బాగా చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే మెట్రో కూడా బాగా మనకి బాగుంది. ఈ సమ్మర్ లో బయట అంత వేడిలో కూడా మన మెట్రోస్ లో అంత చల్లగా కూల్ గా ఉంది. బయట ఏమో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. సో ఆ ట్రాఫిక్ కట్ డౌన్ చేసి మాక్సిమం మీరు మెట్రో వాడని చెప్పి ఒక చిన్న మెసేజ్ ద్వారా మన మూవీ ప్రమోషన్ చేయడం జరిగింది. అది ఒకటి. అండ్ కాలేజెస్కి వెళ్ళానండి. మెయిన్ గా ఏంటంటే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసుకున్నాను. అది వచ్చి మనకి మన విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి గుంటూరు, మంగళగిరి, నర్సరావుపేట, అలాగే చాలా ప్లేసెస్ కి వెళ్ళాను. వెళ్ళి మొత్తం ఆ ఏరియా అంతా ఫినిష్. బికాజ్ మేజర్ గా ఏంటంటే గుంటూరు చుట్టుపక్కల చీరాలు అక్కడ జరిగింది షూటింగ్, విజయవాడ అక్కడంతా. సో అందుకని అక్కడ ఫోకస్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళామండి. విజయనగరం దగ్గర కాలేజ్ చూసుకుని వైజాగ్ ఏమో అక్కడ సింహాచలం టెంపుల్ కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని, సోమవారి బ్లెస్సింగ్ తీసుకుని ఇంకా హైదరాబాద్ కి రావడం జరిగింది. వచ్చిన మళ్ళీ యాస్టీస్ మనకి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ప్రమోషన్ సంగతి. మూవీకి అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్. సో బయట జరిగి ఒక పాయింట్ తీసుకుని మధు గారు కథ చేసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది. అయితే హీరోయిన్ విషయానికి వస్తే, కొత్త అమ్మాయి అంటే ఇదే ఫస్ట్ ఫిలిం అనుకుంటా, నాకు తెలుస్తుంది. ఆల్రెడీ తను రీల్స్ ద్వారా, టిక్ టాక్ ద్వారా అందరికి పరిచయం. ఎలా ఉంది తనతో చేసేటప్పుడు? అంటే కొత్తగా అనిపించిందా? అంటే కొత్త అమ్మాయి కదా, నేర్చుకుంటుందా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలా చేస్తుందా? ఎలా ఉంది తనతో? వెరీ గుడ్ అండి, చాలా బాగా చేశారు. రీల్స్, ఇన్స్టా అన్ని పక్కన పెడితే మూవీ పరంగా హీరోయిన్ గా చాలా బాగా చేశారండి. బాగా చేశారు. అలాగే విద్యార్థి అనే టైటిల్, మీరు విద్యార్థి దశలో ఉండేటప్పుడు ఏమైనా చిలిపి పనులు, ఏమైనా బంక్ కొట్టడాలు, ఏడిపించడాలు, ర్యాగింగ్ చేయడాలు ఇట్లా ఏమైనా జరిగినాయా? యాక్చువల్లీ నేను కాలేజ్ అంటే మాక్సిమం మీరు చెప్పినట్టే నా ప్యాషన్ అంతా మూవీసే. నా బ్లాక్ బోర్డ్ వచ్చి సినిమా 70mm వైట్ స్క్రీన్, అవి చూసే సినిమా అన్ని నేర్చుకున్నాను. సేమ్ టైం ఇంటికి వెళ్ళాక టీవీ చూసి నేర్చుకున్నాను. సో మాక్సిమం టైం వచ్చి నేను థియేటర్ లోనే స్పెండ్ చేశానండి. సో ఇది నా మూవీ ఎక్స్పీరియన్స్. అంటే బంక్ కొట్టా. నా విద్యార్థి టైం అంతా కాలేజ్ కన్నా, స్కూల్ కన్నా ఎక్కువ థియేటర్స్ లోనే నేను ఎక్కువ కనబడుతూ ఉంటా. అంటే థియేటర్ సినిమా చూడడానికి వెళ్తాను అది, అండ్ ఫ్రెండ్స్ తో తిరగటం అది. ఈ మూవీ పరంగా వస్తే చాలా రిజర్వ్డ్ గా, చాలా ఎలా చెప్పాలి, ఒక ఇంట్రోవర్ట్ గా, కామ్ గా ఉండి క్యారెక్టర్ అండి. బయట కూడా మోస్ట్లీ అలాగే ఉంటాను. బట్ కాలేజెస్ అయితే ఎక్కువ బంక్ కొట్టి తిరిగిన రోజులు అండి. అయ్యే గుర్తుకోండి, మర్చిపోయిన రోజులు. అసలు విద్యార్థి అని చెప్పగానే ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఓల్డెన్ డేస్ మొత్తం గుర్తొచ్చాయా, లేకపోతే కంప్లీట్ మీరు ఇప్పుడు చెప్తున్నారుగా ఇంట్రోవర్ట్ గా ఉంటుంది క్యారెక్టర్ అంతా అని చెప్పి, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఈ కథ? నాకు మధు గారు ఫోన్ చేసినప్పుడు నాకు కథ తెలియదండి, ఏమీ తెలియదు. నాకు ఈ షూటింగ్ కి వెళ్ళటానికి ముందు వరకు నాకు కథ తెలియదు. జస్ట్ నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పారన్నమాట, ఇలాగా ఈ సినిమా నేను చేస్తున్నానండి, మీరు చేస్తే బాగుంటదని చెప్పారు, అడిగారు. మధు గారు నాకు ముందే తెలుసు, పరిచయం ఉంది. అయితే ఓకే, ఆయన మీద ఒక నమ్మకంతో ఆయన కోసం చేస్తా అని చెప్పానండి. ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు, ఇంకేం అడగలేదండి. సో ఒక మాట ఇచ్చాం, ఆ మాట వెనక్కి తీసుకోకూడదు అన్న ఒక కారణంతో చేసిన సినిమా ఇది. అది షూట్ కి వెళ్ళటానికి ముందే నాకు ఆ సీన్ పేపర్లను చూసి అప్పుడు నా క్యారెక్టరైజేషన్స్ అన్ని నేను చూసుకున్నాను. అప్పటి వరకు నాకు కథ, లేకపోతే ఏంటి స్క్రీన్ ప్లే ఏంటి, కథ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ ఏం తెలియదు. లుక్ వరకు అయితే ఒక పూజ జరిగాక ఆ లుక్ వరకు మేము ప్రిపరేషన్ చేస్తాం కాలేజ్ స్టూడెంట్ అని, అంతే. మొత్తం మిగతా నాకు ఆన్ స్పాట్ లోనే తెలుసు. అసలు భయంగానే, అంటే ఎప్పుడైనా సరే కథ తెలియకపోతే కొంచెం భయం ఉంటుంది.
సినిమా సక్సెస్ అవుతుందో లేదో ఏంటో అనేది. కానీ ఏమి తెలుసుకోకుండా అట్లా వెళ్ళారంటే నిజంగా అదే అండి. అదేంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి మనం ఒక మాట ఇస్తాం కదండి. ఆ అవును. మాట కోసం అంటే ఇక్కడ నేను చాలా మంది చెప్పారు. ఇది చాలా మంది అడిగారు. ఉమ్, అంటే మీ కెరియర్ కదండి, స్టార్టింగ్ కెరియర్ మీరు అందుకుని మీరు మంచి సక్సెస్ అని, లేకపోతే ఒక మంచి లీగ్ అని, మీరు స్ట్రగ్లింగ్ యాక్టర్ గా ఉన్నారు అండ్ సేమ్ టైం హిట్ ఉంది మీకు, బట్ ఇది రిస్క్ ఎక్కువ కదా అన్నారు. అవునండి, బట్ నేను అక్కడ రిస్క్ కన్నా ఎక్కువ ఏం చూసానంటే అండి, ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్ ఒక అతను హిట్ కొట్టినా లేకపోతే మంచి సినిమా తీస్తే ఉమ్, అది మాలాంటి హీరోస్ కి, మిగతా వాళ్ళకి ఒక 100 మందికి వర్క్ ఉంటది. సేమ్ టైం హిట్ పడింది అనుకోండి, ఆ డైరెక్టర్ కి కెరియర్ మారుతుంది అన్న ఒక థాట్ తోనే చేసింది. ఉమ్. సో దీంట్లో క్యాల్కులేషన్ ఏం పెట్టుకోలేదండి. ఏదో మైండ్ చెప్పింది చేసేద్దామని చేసేసాను అంతే. కేవలం మధు అంతే అక్కడ బ్రదర్ కోసం. నిజంగా సూపర్ అండి. ఇప్పుడైతే 29th విద్యార్థి రిలీజ్ అవబోతుంది. మొత్తానికి ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇంటర్వ్యూస్ మొత్తం తిరుగుతూ నిజంగా అన్ని తెలుగు అవునండి. 2 తెలుగు రాష్ట్రాలని కంప్లీట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మాకు రిలీజ్ డేట్ కూడా షార్ట్ టైమ్ లో వచ్చిందండి. ఉమ్, అంటే ముందే ప్లాన్ అనుకున్నది లాస్ట్ నవంబర్ అక్టోబర్ తర్వాత చేద్దాం అనుకున్నాం. ఓకే. బట్ మళ్ళీ మా డిఎస్ రావు గారు ఎవరైతే నా ముందు సినిమా ప్రొడ్యూస్ చేస్తారు, పెళ్లికి ముందు ప్రేమ కథ ప్రొడ్యూస్ చేశారు, ఉమ్, మా ప్రొడ్యూసర్స్ కొంచెం ఏంటంటే అండి, సినిమా చేశాక కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, కొంచెం అంటే కోవిడ్ వల్ల థియేటర్స్ రాకుండా ఎన్ని ఇబ్బంది పడుతుంటే, అప్పుడు నేను కొంచెం ట్రై చేశాను బిజినెస్ కోసం. సినిమాని బయటకి ఎలాగైనా తీసుకుని రావాలి, ప్రొడ్యూసర్స్ కొంచెం సపోర్ట్ చేయాలన్న థాట్ తో చేసినప్పుడు, ఉమ్, అప్పుడు ఏంటంటే మా డిఎస్ రావు గారికి చెప్పా, టీజర్ పంపిస్తే చూశారు, చూడగానే నచ్చింది అన్నారు. ఉమ్, సినిమా చూస్తున్నారు, చూశారు, చూడగానే సరే నేను ప్రెసెంట్ చేసి రిలీజ్ చేస్తానన్నారు. అప్పుడు చెప్పానమాట కొంచెం గ్రాండ్ గా చేయండి అని చెప్పి. సో అది అనుకోకుండా ఒక డేట్ ఇప్పుడు మాకు షార్ట్ టైమ్ లో రావడం జరిగింది. ఈ షార్ట్ టైమ్ లో ఇప్పుడు నేను చెప్పాలండి, మెయిన్ గా నా మీడియా పర్సన్ ఇప్పుడు మన ఛానల్లో కూడా ఉమ్. ఎవరైతే ఇప్పుడు పిఆర్ఓ ఉన్నారో ఆయన నాకు ఆల్మోస్ట్ 5-6 years ముందు పరిచయం అండి. ఓకే. ఆ నెంబర్ ఇప్పుడు ఫోన్ లో ఉంది. ఆయన ఫోన్ చేయగానే అశోక్ ఎలా ఉన్నారని చెప్పి ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను నేను. ఉమ్, సో అలాగ నాకు ఆ, అప్పుడు కాకపోయినా పాత ఫ్రెండ్స్ అని అలా నా ఫోన్ బుక్ లో ఎప్పుడూ ఉంటుంది, డిలీట్ చేయను నేను. ఉమ్, అలా ఎంతో మంది నాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని, మన చేతిన సినిమా మన బ్రదర్ సినిమా అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారండి. ఉమ్, దానికి ఏంటంటే కొద్ది గొప్ప నేను ఎప్పుడు వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటది నాకు, ఆ మీడియా పర్సన్స్ కానీ పిఆర్ఓస్ కానీ చాలా వరకు అండి. అంటే వాళ్ళు నన్ను సపోర్ట్ చేయాలి, మా వాడు అని చెప్పి ఫీలింగ్ ఉంటది. అందుకనే ఈ షార్ట్ టైమ్ లో ఆల్మోస్ట్ మీది ఐ థింక్ 36th ఇంటర్వ్యూ అనుకుంటాను, 36 Okay. ఇంటర్వ్యూ ఫినిష్ చేశాను నేను. గ్రేట్. నాన్ స్టాప్ అయితే. అవునండి, అదే చెప్తాను కదండి, ప్రమోషన్స్ ఒక పక్కన జరుగుతూ ఉంటాయి. అంటే నేను నా పర్సనల్ ఇన్నోవేటివ్ గా ఆలోచించిన ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక పక్కన యూట్యూబ్ ఛానల్స్ కి, టీవీ ఛానల్స్ కి, రేడియోస్ కి అట్లకి వెళ్తూనే ఉంటా. ఉమ్, అంటే నేను రెస్టే లేదండి, నేను పడుకునేది చాలా తక్కువ. ఈ ఈ ఈ 10 రోజులు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంటే స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోయింది. అంతే, మొత్తం ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ తో ఫుల్ హడావిడితో నడుస్తుంది. మరి అంటే మీరు అంటే ఏంటంటే అండి, మెయిన్ గా నన్ను నమ్మొచ్చారు ఉమ్, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ. సో ఎప్పుడు అంటా ఉంటానండి, నేను ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటా ఉంటాను. ఒక ఎనీ ఆర్టిస్ట్ ఏదో డైరెక్టర్ ఆర్టిస్ట్ అని, బికాస్ డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాం, డైరెక్టర్ 100% ఇస్తాం. బట్ నేనంటే డైరెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు ఇక్కడ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అండి. ప్రొడ్యూసర్స్ పాపం ఒక కష్టంలో ఉన్నారు, వాళ్ళు ఇంత డబ్బు పెట్టారు, వాళ్ళకి రికవరీ అవ్వాలి, వాళ్ళకి ఏదో చేయాలి. మన పని షూటింగ్ అయిపోయింది, మన డబ్బింగ్ చెప్పేసాం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోకుండా ఉమ్, ప్రమోషన్ ఓకే ఒక లిమిట్ చేస్తారండి, కాదంటలేదు. కానీ నేను మొత్తం సోలోగా, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చినా కూడా బాగుందని, బట్ నేను సోలోగా చేసుకుంటూ, అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఇందాక మీరు చెప్పినట్టు ఒంటరి పోరాటంగా చేసుకుంటూ వెళ్తున్నానండి. సో ఆగట్లేదు. నిజంగా అది గ్రేట్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుంది. మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి కష్టం ఎక్కడికి వృధా పోదు. థ్యాంక్ యూ అండి. నేను మిమ్మల్ని రాజు గారి తర్వాత యాక్చువల్లీ చెప్పాలి, నేను మిమ్మల్ని ఫేస్బుక్ పేజ్ లో చూసాను అప్పుడు అవునండి. 5 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 4 years అవుతుంది అనుకుంటా. అప్పుడే నాకు మీ ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు కూడా నేను చాలా ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. నేను అప్పుడు చూసి మళ్ళీ అప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్ కలవాలా, ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత మిమ్మల్ని ఆ పేజ్ లో కూడా ఫాలో అవుతున్నాను నేను. అవునా, థ్యాంక్ యూ అండి. నిజంగా ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ you. స్ట్రగుల్స్ గానీ ఏదైనా సరే ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అలాగే మీరు ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూస్ ఇది ఏదైతే చెప్పారో, మీకు ఏమైనా బయట థియేటర్స్ ఇవ్వడం విషయంలో గానీ ప్రాబ్లం అయిందా? అది మా డిఎస్ రావు గారు ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్. ఖచ్చితంగా పెద్ద సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏజెంట్ ఒకటి రిలీజ్ అవుతుంది, మణిరత్నం గారిది మన పిఎస్ రిలీజ్ అవుతుంది, అండ్ విరూపాక్షి మంచి హిట్ అయిందండి. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, సేమ్ టైం మంచి సినిమా హిట్ అయింది. భయమవుతూ ఉందండి, అంటే బికాజ్ మాది ఏంటంటే అండి, చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి
కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని సినిమా చేసుకున్నామండి. అంటే చిన్న సినిమా అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 2 crores, బట్ మాది ఏంటంటే ఆల్మోస్ట్ 4 crores వరకు చేసుకున్నాం. అంటే కమర్షియల్ ఫిల్మ్ గా చేసుకున్నాం అండి. దాంతో పాటు ప్రమోషన్స్ కి సో ఆల్మోస్ట్ నియర్లీ 4 దాటేసింది. సో ఇప్పుడు నా భయం అంతా ఏంటంటే అండి, ప్రొడ్యూసర్స్ ని సేవ్ చేయాలి. బట్ ఇప్పుడు టుడే దే ఆర్ హ్యాపీ. సో మంచిగా రిలీజ్ అవుతుంది, మంచి ప్రమోషన్స్ జరుగుతున్నాయని. సో అదే చెప్పాను, ఎండ్ ఆఫ్ ది డే నా మీడియా ఫ్రెండ్స్ అండి, నా పిఆర్ టీమ్ మీడియా ఫ్రెండ్సే, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎప్పుడు. ఎందుకంటే అండి నా పిఆర్ ఎప్పుడు నాకు బ్యాక్ బోన్ గా ఉంటారు. ఎప్పుడు నేను సినిమా చేసినా చేయకపోయినా ఏదన్నా కూడా నాకు ఫోన్ లో కాంటాక్ట్ లోనే ఉంటారు. నేను వాళ్ళతో ఎప్పుడు మంచి ఒక గుడ్ బుక్స్ లో ఉంటాను. సో అదే అందుకనే ఆ థియేటర్స్ అన్నది ఇంకా మా డిఎస్ రావు గారు చూసుకుంటున్నారు కాబట్టి నా వంతు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. థియేటర్స్ కూడా ఇప్పుడు కూడా మాట్లాడానండి, డైరెక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడాను. ఇప్పుడే మనకి యుఎస్ కన్ఫర్మ్ అయిందండి. యుఎస్ మంచి థియేటర్స్ పడుతున్నాయి అక్కడ, ఆల్ ఓవర్ యుఎస్ పడుతున్నాయి. అలాగే మిగతా అదర్ స్టేట్స్ పడుతున్నాయి. లోకల్ అయితే కొంచెం స్ట్రాంగ్ గా చూస్తున్నాం అండి. అంటే జనరల్ గా ఇప్పుడు మొన్న రీసెంట్ గా రిలీజ్ అయింది బలగం. ఆ సినిమాలో ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి అది బాగా హిట్ అయిందని అందరూ బయట టాక్ కూడా అదే ఉంది. అంటే కథ బాగుంది, దాంతో పాటు వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అని చెప్పి. నిజంగా అదే జరుగుతుందా? మూవీ ఏదైతే ఇది థియేటర్స్ మాఫియా అంటారు కదా, బయట అట్లానే ఉందా? అదే అండి, ఇప్పుడు ఏంటంటే అండి ఎగ్జాంపుల్ ఇప్పుడు బలగం మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. బలగం ఏంటంటే అండి మూవీ పరంగా మంచి ఫిల్మ్ అండి. సో అది ఒక ఎమోషనల్ టచ్ ఉంటది, ఒక మన లాస్ట్ వచ్చేటప్పటికి ఒక చిన్న పెయిన్ ఉంటది, ఒక హ్యాపీనెస్ ఉంటది, ఒక కుటుంబం కలిసినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటది. సో అది మనందరం కనెక్ట్ అయిపోతాం అండి. అది ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్. అండ్ మెయిన్ అది చిన్నది పెద్దదని కాకపోయినా కూడా ఏ సినిమా కన్నా కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే ఆర్టిస్ట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ చాలా బాగా వర్క్ చేశారు. అక్కడ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ సక్సెస్ అక్కడే అండి. దాని సక్సెస్ ఏంటంటే మెయిన్ ఇంకా పెద్దది అవడానికి రీజన్ ఏంటంటే మన లెజెండరీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉండడంతో ఇంకా సినిమా ఇంకా ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ తెలియవలసింది ఏంటో వరల్డ్ వైడ్ తెలిసిపోయింది సార్ ఉండటం వల్ల, దిల్ రాజు గారు ఉండటం వల్ల. సార్ ఎప్పుడు ఏంటంటే అది సినిమా బాగుంది అనుకోండి, చిన్నది పెద్దని చూడరు సార్. నేను అది గమనించాను, చాలా సినిమాలు చూసానండి. సో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోతారు. సో సార్ ఫస్ట్ నుంచి దానికి బ్యాక్ అండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి, అండ్ సార్ మళ్ళీ వచ్చి దానికి ఇంట్రెస్ట్ చూపించి ఇంకా పెద్దది చేస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిపోయింది. సో మంచి సినిమాని అది చిన్నది పెద్దదేని కాదండి, అది మనకి థియేటర్ మాఫియా అన్ని మనం పక్కన పెడితే, ఇప్పుడు చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కాంచరపల్లి అండి. అది సినిమా మంచి ఫిల్మ్ గా వచ్చింది. దానికి బ్యాక్ అండ్ రానా గారు ఉండి సురేష్ ప్రొడక్షన్స్ ఉండి దాన్ని బాగా ప్రమోట్ చేసి సినిమాని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అలాగా కొన్ని సినిమాలు వచ్చినాయి అండి. ఎగ్జాంపుల్ మసూదాన్ మన సినిమా ఒకటి వచ్చింది, అది చిన్న సినిమాగా స్టార్ట్ పెద్ద సినిమా సక్సెస్ అయింది. అలా కొన్ని ఫిల్మ్స్, మా సినిమా ఉందండి ఎగ్జాంపుల్ రాజు గారి గది. సో మాది మినిమం బడ్జెట్ తో చేసాం. బట్ ఏమైంది ఎండ్ ఆఫ్ ది డే ఆ టైంలో పెద్ద సినిమాలు ఉన్నా కూడా మాకు సాయి కొరపాటి గారు, అనిల్ సుంకర గారు ఉండి రిలీజ్ చేయడం వల్ల ఏమైందంటే సినిమా అంటే దాంట్లో కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఎంజాయ్ చేశాడు కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి. సో నేనేం చెప్పడానికి వస్తున్నానంటే ఒక మూవీ కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది, ఒక ఆడియన్ 2.5 hours ఎంటర్టైన్ అవుతున్నాడు అంటే ఆ సినిమా హిట్ అండి. ఎండ్ ఆఫ్ ది డే ప్రేక్షకుల దేవుళ్ళు ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత ప్రొడ్యూసర్స్ అండి. అది ఆ సినిమా రన్ బాగుండి దాని థియేటర్స్ పెంచడం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అది అలాగే రాజు గారి తర్వాత మీరు ఇంకా సూపర్ హిట్ ఫిలిమ్స్ తో వస్తారని అందరూ వెయిట్ చేశారు. మీరు ఆ తర్వాత ఫిలిమ్స్ చేశారు కానీ హిట్ అవ్వలేదు. రీజన్ ఏంటి? చాలా తక్కువ ఫిలిమ్స్ కూడా చేశారు మీరు. రాజు గారి గది తర్వాత నేను చేసిన ఫిల్మ్ పెళ్లికి ముందు ప్రేమ కదా అని డిఎస్ రావు గారు చేశాను. అదే నా ఫిల్మ్ ఏంటంటే ఒక రామ్ కామ్ ఫిల్మ్, ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. అది మంచి ఒక యావరేజ్ ఫిల్మ్ గా మంచి పేరు వచ్చిందండి, బాగుంది. తమిళ్లో కూడా ప్లాన్ చేసాం. సో అదే ఏంటంటే నేను వెరీ చూజీ అండి. అంటే నాకు కొంచెం భయం ఎక్కువ. అంటే మనం చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవ్వాలని ఒక మైండ్ థాట్ లో ఫిక్స్ అయిపోయాం. నా భయం ఏంటంటే రేపు ఏదైనా రాంగ్ స్టెప్, ఏదైనా ఒక ఫిల్మ్ రాంగ్ గా చేసేసి ఆ సినిమా మనకి సరిగ్గా పే ఆఫ్ అవ్వలేదు అన్నప్పుడు ఏంటంటే అండి కెరియర్ పరంగా అది మైనస్ పడుతుంది భయంతో వస్తూ ఉంటాయి కథలు. నేను వెళ్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను. బట్ ఆ సినిమా ఇది రైట్, ఇది చేద్దాం అన్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని చోట్ల ప్రొడక్షన్ కొంచెం స్ట్రాంగ్ ఉండదండి. సో అక్కడేమో మనకి కథ బాగుంటే కొంచెం టీం కొంచెం బ్యాడ్ గా ఉంటుంది. సరే టీం బాగుందంటే ఇది ఉంటుంది. సో ఈసారి ఏం చేస్తుంటే ఇన్ని కాదు బ్లైండ్ గా చేసేసాను నేను. సో అదే ఇక్కడ ఏంటంటే గ్యాప్ గానీ ఏదంటే అంటే అక్కడికి తమిళలో ఫిల్మ్స్ చేస్తున్నాను. ఒక 3 films కంప్లీట్ చేశాను. తెలుగులో కూడా ఒక 2 films కంప్లీట్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఐమ్ జస్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సూన్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ అన్నమాట. అయితే మిమ్మల్ని అభిమానించి మీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి. నిజంగా అంటే నేను కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తాను. బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ అంటే ఇంకా బాగా ఎక్కువ రికగ్నైజ్ అవుతారు, అందరికి తెలుస్తది.
హెచ్ కోసం మీరు ఎట్లా వెయిట్ చేస్తాం, మీ సినిమాల కోసం మేము అట్లానే Thank you వెయిట్ అండి. చేస్తున్నాం. నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మనం కావాలని ఏదో బ్రేక్ చేసో లేకపోతే మనకి ఇంకొక బిజినెస్ ఉండో మన సినిమాని దూరం పెట్టలేదండి. ఆ టైంలో కోవిడ్ కూడా ఒక రీజన్ అండి. ఒక 2 సంవత్సరాలు మనకి వేస్ట్ అవును. అయిపోయింది. 2 years. బట్ ఏంటంటే దాని ముందు ఒక 2-3 years కథలు వింటూ అండ్ ఫిల్మ్ చేస్తూ అలా టైం కొంచెం వేస్ట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ప్రోడక్ట్ చేసుకున్నాను. విద్యార్థి కానివ్వండి అండ్ కళ్యాణి మేడం ఫిల్మ్ కానివ్వండి, ఫిల్మ్స్ ఉన్నాయి. సో నాకేంటంటే అఫ్ కోర్స్ మీరు చెప్పింది కరెక్ట్. అంటే తొందరగా ఒక హిట్ పడి ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, అవును. మనకి మనం చెప్పగానే ఒక హ్యాపీనెస్ ఉంటది. అవును. బట్ అది కొంచెం లాగ్ అయిందండి. అదే మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్ గా, బ్యాక్ టు బ్యాక్ వస్తే వరుసగా మీ సినిమాలు చూసి మేము కూడా ఫుల్ ఖుషి అవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వస్తుంది మంచిగా. నేను అదే ఎదురు చూస్తున్నా. అదే చెప్తాం కదండి, కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మనము అంతా పక్కగా జరుగుతుంది. అసలు మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరండి? చిరంజీవి గారు అండి. ఎనీ డే చిరంజీవి గారు. సో చాలా ఇష్టం అండి చిరంజీవి గారు అంటే. ఓకే. ఆయన మూవీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. అవునండి, అవును. చిరంజీవి గారి చాలా చూశాను. అలాగే చాలా మంది ఫిల్మ్స్ అండి. ఇప్పుడు బాలయ్య బాబు గారి కానివ్వండి, ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్స్, యాక్షన్, నాగార్జున గారిది ఏమో మంచి రొమాన్స్, ఫ్యామిలీ, వెంకటేష్ గారి మంచి లవ్ స్టోరీస్, మళ్ళీ అది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయండి. అలాగా అవి చూస్తూ పెరిగాము. దాని తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్స్ అవన్నీ వచ్చి ఇప్పుడు రీసెంట్ గా ప్రభాస్ గారి కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, అలాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ అంటే నాని గారు, మన మహేష్ బాబు గారు అంటే మంచి ఒక చాక్లెట్ బాయ్. సో అలాగా అలానే ఉన్నారు చాక్లెట్ బాయ్ లెక్క. అయ్యో వాళ్ళు అంటే అదే చెప్తున్నా కదండి, మహేష్ బాబు గారు ఇప్పటికీ యూనో ఆయన ఇంకా ఆయనకి ఏజ్ అవుతుందో లేదో తెలియట్లేదు కానీ ఆ ఏజ్ డౌన్ అయిపోతుంది. సో వాళ్ళతో కంపారిజన్ లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఏంటంటే సార్ నేను చూస్తూ ఉంటాం మహేష్ బాబు గారిని యాక్టర్ గా ఆల్వేస్ ఐదు సూపర్ స్టార్ అండి. బట్ ఆయన ఫ్యామిలీకి ఇచ్చి ఇంపార్టెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి కానివ్వండి, ఆ ఫ్యామిలీతో స్పెండ్ చేసి టైం కానివ్వండి, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన అల్లు అర్జున్ గారు. సో ఎంత స్టార్స్ అయినా కూడా ఒక టైం ఒక ఫ్యామిలీ కని పెట్టుకుంటారు. అది చాలా ఇష్టం నాకు అది. సో అది అవన్నీ చూస్తే పెరిగానండి. అండ్ రెండోది ఏంటంటే చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను నేను. అలాగే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అనుష్క గారు అండి. అనుష్క గారు అండ్ నయనతార గారు, ఇద్దరు చాలా ఇష్టం. అసలు ఇద్దరు లెజెండరీస్ అండి. ఎందుకంటే యాక్టింగ్ లో ఇద్దరిది ఇప్పటికీ స్టిల్ కొనసాగుతున్నారంటే నయనతార గారు కానీ అనుష్క గారు. సో ఇద్దరు చాలా ఇష్టం అండి. సూపర్. తర్వాత ఇప్పుడు ఏదైతే ఫిలిమ్స్ ఇప్పుడు వరుసగా గ్యాప్ తర్వాత ఇప్పుడు చేస్తున్నారు కదా, కమ్బ్యాక్ వస్తున్నారు మళ్ళీ, ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? కమ్బ్యాక్ అనండి. సో బికాస్ కమ్బ్యాక్ అంటానికి బికాస్ మన బోల్డ్ సినిమాలు చేసేసి గ్యాప్ ఇచ్చి రాలేదు, చేసి కొన్ని కమ్బ్యాక్ కాదు. ఆ ప్రాసెస్ లో కొంచెం టైం అయింది. బట్ ఐఎమ్ హ్యాపీ అండి. బికాస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ సినిమాలు చేస్తూనే ఉన్నా, ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. నా వరకు చేస్తున్నా. బట్ రిలీజ్ అవుతే గ్యాప్ అయింది. అదే చెప్తున్నా కదండి, యాక్టింగ్ గా మనం చేసుకుంటూ వెళ్తాం. రిలీజ్ మన చేతిలో లేదండి. అది రిలీజ్ ఇస్ అ బిగ్ బిజినెస్ అండి. అది ప్రాపర్ థియేటర్స్, రిలీజ్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, అండ్ ఇప్పుడు ఓటీటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనము అదే చెప్తాం కదండి, సినిమా తీసినంత ఈజీ కాదండి సినిమాని రిలీజ్ చేయటం. సో చాలా పెద్ద. ఓటీటీలోకి వస్తుందా ఈ ఫిలిం? అప్పుడు థియేటర్ రిలీజ్ అండి ఫస్ట్. నెక్స్ట్ తప్పకుండా వస్తుంది. ఓటీటీ సాటిలైట్ కూడా అవుతుంది అండి. సూపర్. అయితే మీకు నేను విన్నది ఏంటంటే మీరు ఎన్టీఆర్ కలిసి డాన్స్ నేర్చుకున్నారు అని చెప్పి, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేదండి? యాక్చువల్లీ నేను కలిసి కాదండి, ఆయన పర్సనల్ గా డాన్స్ నేర్చుకున్నారు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో. సార్ నేర్చుకునేటప్పుడు ఆయన బాలరామాయణ టైం అనుకుంటాండి. నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ మాట అక్కడ. నేను అక్కడికి వెళ్ళేవాడిని, ఎన్టీఆర్ గారు చూస్తూ ఉండేవాడిని అండి అక్కడ. సో అలా చూస్తూ ఒక రోజు తెలిసింది ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి, ఒక యాక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చారని. అప్పుడు ఇంకా నేను ఆయన ఇన్స్పైర్ అవుతాం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా వరకు ఇన్స్పైర్ అవుతూ ఉంటానండి. ఆయన చేసి అప్పటికే మన కూచిపూడి స్టైల్ ని బాగా చేసేవారు. చాలా ఇష్టం నాకు ఆయన హార్డ్ వర్క్. అప్పటి నుంచే బాగా హార్డ్ వర్క్ చేసేవారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఈ టైం RRR లో చూసేటప్పుడు అదే ఆస్కార్ తెచ్చుకున్నారు. అక్కడ నుంచి ఆ గ్రోత్ చూసి బికాస్ చాలా క్లోజ్ గా చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని. సో అది నాకు ఆయన నెక్స్ట్ లెవెల్ అండి. ఆయన మాట్లాడారా? అప్పుడు చిన్నప్పుడు ఆయన ఆడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు పర్సనల్ గా మాట్లాడి గుర్తుండదు, నాకు గుర్తున్నాయండి. అంటే మేము ఆయన క్లాస్ అయిపోయాక అక్కడ క్రికెట్ ఆడటం కానివ్వండి, అక్కడ కూర్చుని మాట్లాడటం కానీ, అవన్నీ ఒక వన్ ఆఫ్ ద స్టూడెంట్ గా మాట్లాడి ఉండండి. బట్ పర్టికులర్ గా ఆయన గుర్తుండేలాగా, బికాజ్ తెలియని ఏజ్, మా చిన్నపిల్లలు, సో తెలియదండి. ఆయన అన్న వచ్చి చేసి వెళ్ళిపోయారు అన్నమాట, ట్రైనింగ్ చేసుకుని వెళ్ళిపోయారు.
ఎన్టీఆర్ అన్న. బట్ మీకు కలవలేదు, దాని తర్వాత మేము ఎప్పుడు కలవలేదు అన్న. నేను మేబీ కలిసినప్పుడు చెప్తాను, అన్న మీకు గుర్తుందన్న మీరు చిన్సతి మాస్టర్ దగ్గరికి వచ్చారు, మీరు అక్కడ ఉండి నేర్చుకున్నారు, అప్పుడు నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ అన్న. బట్ అన్న గుర్తుండదు, బికాజ్ మనకు తెలుసు కదండి, మనం యాక్టర్ కాదు. సో అదే అది చాలా ఇష్టం అన్నంటే, ఎన్టీఆర్ అన్న అంటే నాకు పిచ్చి. ఆయన డైలాగ్ డిక్షన్ కానివ్వండి, ఆయన డైలాగ్ చెప్పాడంటే ఇంకా గూస్ బంప్సే. సో అన్న డైలాగ్, మీకు నచ్చిన ఒక డైలాగ్ చెప్తారా ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారి చాలా ఉన్నాయండి, అంటే బికాజ్ ఆయన అది చెప్తున్నా కదండి, కొన్ని క్లాసిక్స్, కొన్ని ఆ లెజెండరీ థింగ్స్ మనం పక్కకి వెళ్ళకూడదండి. అది పక్కకి వెళ్తే మనకి డేంజర్ అండి, చూసి ఆస్వాదించాలి. అంతే, మన అది డేంజర్ జోన్ అంటారు, మనం డేంజర్ జోన్ దగ్గరికి వెళ్ళకూడదండి, అది మనం కాలిపోతాం. సో అది అంతే, అది ఫైర్, ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు మనం. సో అది ఏంటంటే ఆయన డైలాగులు మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా, మళ్ళీ నచ్చితే మళ్ళీ చూడాలి, మళ్ళీ రిపీట్ చేయాలి, అంతేగాని మన ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు. సో చాలా ఇష్టం ఆయన అంటే నాకు. ఆ డాన్స్లు, ఫైట్లు, డెడికేషన్. అది మొన్న కూడా చెప్పాను నేను, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మన ఆంధ్ర వాళ్ళ సినిమాకి అన్న కొంచెం పుట్టనే ఉంటాడు, దాని తర్వాత కట్ డౌన్ చేసి 6 ప్యాక్ చేసి సిజిల్ లుక్ లో ఉన్నప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అది చెప్తా, ఇది డెడికేషన్, హార్డ్ వర్క్. అది అలాగే చేతన్ గారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అనేది చాలా కష్టమైన టాస్క్, అంటే ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ ఉంటే పర్లేదు, మనం ఫస్ట్ ఎంట్రీ అయితే అవుతాం, తర్వాత టాలెంట్ ని బట్టి ఎదుగుతారు. కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేటప్పుడు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు? ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయండి, బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బికాజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఐ డోంట్ వాంట్ సే దట్ వర్డ్, బట్ స్టిల్ మీరు చెప్పినట్టే అది కూడా ఫస్ట్ సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్ గా, అంటే ఫలానా అన్న అదే తెలుస్తుంది. కానీ దాని తర్వాత వీ హ్యావ్ టు షో దట్ అవర్ టాలెంట్, మన హార్డ్ వర్క్ అన్ని చూపించాలి, లేకపోతే ఆడియన్స్ చాలా షార్ప్ గా ఉన్నారండి. సో అదన్నీ చూడరు, వాళ్ళకి కనబడింది ఏంటంటే 70 mm లో మనల్ని ఎంటర్టైన్ చేశారా, మనకి కావాల్సిన ఒక వినోదాన్ని పంచారా. రెండోది ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ కష్టానికి మనం ఏం చేస్తున్నాం అన్నదే ఆడియన్స్ చూస్తూ ఉంటాడు. సో ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఆ ఫస్ట్ ఫిల్మ్ కే అండి, ఫస్ట్ ఫిల్మ్ ఆ రెండో ఫిల్మ్ కి వరకే, దాంతో మనం ఓన్ గా కష్టపడటమే అండి. సో ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, రామ్ చరణ్ గారు ఉన్నారంటే, రామ్ చరణ్ ఎంత కష్టపడతాడు అంటే నేను లిటరల్ గా క్లోజ్ గా చూసాను నేను. ఆయన జిమ్ లో, ఆయన అపోలో జిమ్ ఫిట్నెస్ కి వెళ్తూ ఉంటానండి, ఆయన వచ్చి ఆయన వర్కౌట్స్ కానివ్వండి, ఆయన చేసి ఫిట్నెస్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ మాట. సో అదే అన్న కూడా, రామ్ చరణ్ కూడా డెడికేషన్, హార్స్ రైడింగ్ కానివ్వండి, అది ఇప్పుడు మనకి అన్ని మన సార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు ఉన్నారని చెప్పి ఆయన కూల్ గా రిలాక్స్డ్ గా ఉండరు, ఆయన వర్క్అవుట్, ఆయన డెడికేషన్. కానీ బయట చూస్తే నెపోటిజం ఉంటుంది ఇండస్ట్రీలో అని అంటారు, పైగా వాళ్ళకే ఛాన్స్లు వస్తాయని బయట టాక్. అదే అండి, నేను చెప్పాను, కొన్ని ఇంటర్వ్యూలో చెప్పా, అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఇష్టం కాబట్టి ఒకటి చెప్పాను నేను. ఇప్పుడు చిరంజీవి గారు మెగా ఫ్యామిలీకి ఒక 10 మంది హీరోకి చిరంజీవి గారు వచ్చి మెగా ఫ్యామిలీ పెద్ద దిక్కుగా ఒక రూట్ వేసారని చెప్తారండి. ఆయన వచ్చి మెగా ఫ్యామిలీకే కాదండి, మాలాంటి యంగ్స్టర్స్ కూడా రూట్ వేసేసారు వాళ్ళు ఆయన. బికాజ్ ఆయన చేసిన ఫిల్మ్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానివ్వండి, మా అందరికి ఒక మోటివేషన్. సో మాకు కూడా, ఎందుకంటే ఒక సినిమా బాగుంటే, ఇప్పుడు బలగం కానివ్వండి, కొత్త యాక్టర్స్, కొత్త వాళ్ళు చేశారు, కొత్త టీం అండి. బట్ సార్ నచ్చింది అనుకోండి, సార్ పర్సనల్ గా పిలిచి సన్మానం చేయటం కానివ్వండి, వాళ్ళకి విషెస్ ఇవ్వటం, అలాగే కొత్త మంది హీరోస్, కొత్త యాక్టర్స్ ఫిలిమ్స్ కి సార్ లాంచెస్ కి వెళ్ళటం, ప్రీ లాంచ్ ఈవెంట్ కి, ఆడియో లాంచెస్ కి, మరి సార్ ఏదైనా రిలీజ్ చేయటం కానీ, ఆ విషయాలన్నీ ఆయన్ని చేస్తూ ఉంటారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో ఇక్కడ నెపోటిజం అన్నది అదే చెప్తున్నాను కదా, ఆ ఒక్క ఫిలిం వరకే, అవన్నీ నేను నమ్మను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను నమ్మేది ఏంటంటే అండి, మన హార్డ్ వర్క్ మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఆ కృషి ఎప్పుడు ఉంటూనే ఉండాలి, దానికి తోడు మన అదృష్టం బాగుండాలండి. అదృష్టం ఉన్నదనుకోండి, ఒక్కొక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా బీట్ చేసి వెళ్ళిపోతుంది అండి. అది ఇప్పుడున్న హీరోస్ లో మీకు బాగా, అంటే యంగ్ జనరేషన్స్, ఆల్మోస్ట్ కొత్తగా వచ్చిన విజయ్ దేవరకొండ గారు కానీ, లేకపోతే నిఖిల్ గారు కానీ, వీళ్ళందరిలో మీకు ఎవరు ఇష్టం? వాళ్ళల్లో అయితే అంటే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కాకుండా వీళ్ళలో ఉన్నారండి. అందరు ఫిల్మ్స్ చూస్తున్నానండి, ఎందుకంటే క్లోజ్ గా నేను రాజు గారి తర్వాత వచ్చిన హీరోస్ ఎవరైతే ఉన్నారో, విజయ్ దేవరకొండ గారు కానివ్వండి, ఆయన స్టైల్ డిఫరెంట్ స్టైల్, ఆయన బాగా యాక్ట్ చేస్తున్నారు, ఆయన లైగర్ కి ఒక చేంజ్ ఓవర్ చేస్తారు, ఆ విషయంలో ఆయన డెడికేషన్ నాకు బాగా నచ్చింది, ఆయన స్లాంగ్ బాగా నచ్చింది. దాని తర్వాత కట్ చేస్తే విశ్వక్, ఆయన కూడా నాకు పరిచయం, బాగా జిమ్ లో పరిచయం అండి, వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ సిస్టర్ అంతా బాగా పరిచయం. ఆయన షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పటి నుంచి పరిచయం నాకు. ఆయన హార్డ్ వర్క్, మళ్ళీ విశ్వక్ మళ్ళీ సైలెంట్ గా ఉంటాడు, ఆయన ఏదో వర్క్ చేస్తూనే ఉంటాడు ఆయన. మళ్ళీ ఆయన ఒక స్పీడ్, ఆయన ఒక ఎనర్జీ నాకు చాలా ఇష్టం.
మన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం హీరో అండి, ఆయన మన కిరణ్ అబ్బవరం గారు. అవును. ఆయన ఐడియాలజీ చాలా ఇష్టం నాకు. ఆయన ఆయన ప్రమోషన్ చేసే విధం చాలా ఇష్టం. మొన్న ఐ థింక్ ఈ ఫిల్మ్ మీటర్ కో ఏదో ఫిల్మ్ కండి ఎగ్జామినేషన్స్ కి అందరికి పెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, అందరికి ఎగ్జామ్ కి పెన్స్ ఇచ్చారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు పిల్లలకి ఒక గుడ్ విల్ తో పెన్స్ ఇవ్వటం, ఆ విషయం నాకు ఇన్నోవేటివ్ గా ఇష్టం. సో అలాగా RX-100 హీరో, ఆయన బాడీ ఫిజిక్ ఇష్టం, మన కార్తికేయ గారు ఆయన పడిన హార్డ్ వర్క్. అలాగా అదే చెప్తున్నా కదా. దాని తర్వాత చూసే యాక్టర్స్ విజయ్ దేవరకొండ గారు, మన విశ్వక్ సేన్, RX-100 కార్తికేయ గారు, దాని తర్వాత కిరణ్ అబ్బవరం గారు, ఇలాగా ఈ బంచ్ ఆఫ్ హీరోస్. వాళ్ళు మళ్ళీ అడవి శేషు గారు మర్చిపోయాను. అడవి శేషు గారు ఎప్పటి నుంచో చేస్తున్నా కూడా, బట్ క్షణం తర్వాత ఆయన చేసే ఫిల్మ్స్ చాలా స్టైలిష్ గా అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఆయనది. అలాగా ఒక్కళ్ళతో ఒక్కొక్క ప్యాటర్న్స్, అందరి ఫిల్మ్స్ నేను చూసి అందరూ ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఒక్కళ్ళని కాదు, ఎందుకంటే ఒకళ్ళని చెప్పి నేను చెప్పేయచ్చాను. బట్ ఏంటంటే ఐ డోంట్ బి లైక్ బికాస్ మూవీ లవర్ గా నేను చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క పొటెన్షియల్ ఉంది. సో ఆ విషయంలో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండి. అలాగే హీరోయిన్స్ లో, ఇప్పుడున్న హీరోయిన్స్ లో కొత్తగా రష్మిక గారు అలాగే వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఇష్టం మీకు? ఇప్పుడున్న వాళ్ళల్లో నేను అందరు ఫిల్మ్స్ చూస్తున్నా, దాంట్లో ఆబ్వియస్లీ రష్మిక గారు మీరు చెప్పినట్టు ఆమె డాన్స్ బాగా చేస్తున్నారు, చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు. మీకు చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు హీరోయిన్? అంటే అందరితో అలా కాదండి, నాకు మంచి కథతో చేయాలి అన్న ఫిక్స్ అయిపోతుంది. కథ బాగుంటే అది ఆటోమేటిక్ గా హీరోయిన్ ని తెచ్చేసుకుంటదండి. మంచి కథ దొరకాలి. సో దాని తర్వాత అన్ని ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ అయితే మీరు చెప్పినట్టు చాలా మంది బాగున్నారు. ఇప్పుడు బలగంలో చేసిన అమ్మాయి బాగున్నారండి, బాగా చేస్తున్నారు. సో ఆమె మసూదాలో చేస్తారు. మన పూజ హెగ్డే గారు బాగున్నారు, ఆ హైట్, ఆ డాన్స్. సో అదే చెప్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి. అంటే మనం ఇల్లు వాళ్ళని కాదండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి మీరు ఒక్కొక్కటి తీసుకుంటారు. అలా అయితే మీరు చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే ఎవరైనా ఒక మనిషిలో లోపాలనే చూస్తారు, మీరు ఒక్కొక్కరి దగ్గర నుంచి వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ ని చూస్తున్నారు చూడండి. బికాస్ అదే చెప్తున్నా కదండి, ఒక్కొక్కరికి బికాస్ వీఆర్ బ్లెస్డ్ విత్ టాలెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక యాంకరింగ్ లో ఉన్నారంటే మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. టాలెంట్ లేకపోతే మీరు జనరల్ గా ఇంటర్వ్యూస్ అని లేకపోతే మిగతా సెలబ్రిటీస్ తో మీరు అలా క్యాజువల్ గా మాట్లాడి మాలో ఒక క్వశ్చన్స్ మీరు అలా తీయలేరు. మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది కమింగ్ టు ద సినిమా, ఫుల్లీ టాలెంటెడ్ బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి. సో అందుకు నేను ఒక్కరిని ఇద్దరిని చెప్పలేనండి, ఎందుకంటే ఒక మూవీ లవర్ గా ఒక మూవీ అదే చెప్తున్నా, చిన్న సినిమాలు కూడా చూస్తానండి నేను. కొంతమంది అంటారు సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా బాగట్లేదండి. అలా నేను చూడండి, ఫ్లాప్ ఆ సినిమా ఎండ్ ఆఫ్ ది డే మూవీగా మనము ముహూర్తం స్టార్ట్ చేసేటప్పుడు మంచి కొబ్బరికాయ కొట్టి పూజ పెట్టి స్టార్ట్ చేస్తారు, అయిపోయేటప్పుడు గుమ్మడికాయ కొట్టి ఫినిష్ చేస్తారు. వాళ్ళ మనసులో మన సినిమా ఆడాలి, హిట్ అవ్వాలని చేస్తారు, కానీ సినిమా ఫ్లాప్ అవ్వాలని కాదు. బట్ టైం అండ్ కొన్ని నిర్ణయాల వల్ల సినిమా కొంచెం అలా ఫెయిల్ అవుతుంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్ మూవీ బాగా చేయాలని అనుకుంటారు. సో అందుకు నాకు అందరు సినిమాలు చూస్తాను. ఈ సినిమా బాగాలేదని చెప్పి ఆయన్ని పక్కన పెట్టాను నేను, ప్రతి సినిమా చూసేస్తాను నేను. అది సూపర్. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? పిచ్చి అండి నాకు పిచ్చి ఆయన. పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన పవర్ కానివ్వండి, ఆయన చాలా కూల్ గా, ఆయన ఎక్కువ హంగామా లేకుండా లోన్లీగా, అలాగంటూ ఆయన పర్సనల్ టైం కానివ్వండి, ఆయన గడిపే ఫార్మింగ్ లో ఆయనకంటూ ఆయన ఉన్న ఫార్మ్ ల్యాండ్ లో ఆయన స్పెండ్ చేసే టైం కానివ్వండి, ఆయన చాలా ఇష్టం. అదే చెప్తాను కదా, నాకు ఆయన అంటే పిచ్చి. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అదే చెప్తాను, ఒక వ్యసనం ఆయన అంటే. అలాగా చాలా మందికి ఆయన అంటే పిచ్చి. అవునండి, అదే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎప్పుడైతే చిరంజీవి గారు ఒక పలానా టైంలో ఒక బ్రేక్ తీసుకుని సినిమా చేయట్లేదు చెప్పేటప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయామండి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక లెవెల్లో సినిమాలు చేశారు. సో అప్పుడు మాకు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకున్నాం. వన్స్ చిరంజీవి గారు 150 బ్యాక్ అవ్వగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా స్పీడ్ గా చేశారు ఫిల్మ్స్. సో ఇంకా తగ్గట్లేదు సార్. సో నాకు చాలా ఇష్టం ఆయనలా. నేను ఫిల్మ్ లో కూడా స్పూఫ్ చేశాను. అది ఉంటేనే అదే చెప్తాను, పెళ్లికి ముందు ప్రేమ కథలో పవన్ కళ్యాణ్ లుక్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇంట్రడక్షన్, ఆయన గుర్రం మీద వచ్చి ఒక కాప్ గా వస్తారు కదండి, అది చేశాను నేను. అది పిచ్చి సార్ అంటే నాకు చాలా ఇష్టం. మాకోసం అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ చెప్పొచ్చు. అది అర్థం చేసుకోండి, వాళ్ళందరూ లెజెండ్స్ అండి. ఆ లెజెండ్స్ ని మనం దూరం నుంచి చూడాలి, పక్క నుంచి అలా ఆస్వాదించాలి. కానీ వాళ్ళు చేసి ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడి మనం ఏమి చేయకూడదండి. చేస్తే అది మనకే డేంజర్. అది చేయకూడదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవాలి.
ఓకే. అలాగే మీకు హీరోయిన్, ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి గారు మీ సిస్టర్ అని విన్నాను. అయితే ఆవిడ మీతో ఎలా ఉంటారు? యాక్చువల్లీ నేను ఇప్పుడు సిస్టర్ అనగానే నా ఓన్ సిస్టర్ కాదండి. ఓకే. నేను కళ్యాణి గారు యూనో సూర్యకిరణ్ అంతా ఒక ఫ్యామిలీగా, ఒక చిన్నప్పటి నుంచి నాకు తెలుసు సూర్యకిరణ్ ఫ్యామిలీ అంతా. సో కళ్యాణి అక్క వాళ్ళు ఏంటంటే సిస్టర్ వాళ్ళంతా సినిమా ప్లాన్ చేసుకుందాం, ఒక సినిమా ప్లాన్ చేసుకుందాం. లాస్ట్ ఒక 3 years గా ఒక సినిమా కళ్యాణి గారు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఐ కాల్ సిస్టర్. సో తను కూడా బ్రదర్ అంటారు నన్ను. సో అందరికి పరిచయం చేస్తాను, నా బ్రదర్ నా తమ్ముడు ఉన్నారని. సో అలా పరిచయం అన్నమాట, అంతేగాని ఓన్ సిస్టర్ కాదండి నాకు. మేము అనుకోవడం ఓన్ అనుకుంటున్నాం, ఓన్ సిస్టర్ ఏమో అనుకుంటున్నాం. ఓన్ అయితే నాకు ఇంత స్ట్రగుల్ ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా నా సిస్టర్ ఉన్నారు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే లైక్ చాలా మంది ప్రొడ్యూసర్, డైరెక్టర్ చాలా ఫిల్మ్స్ చేశారు. కళ్యాణి గారు ఓన్ బ్రదర్ అంటే ఇంకా ఆబ్వియస్లీ యూనో తన వల్ల సపోర్ట్ అయ్యి వస్తాయి కదండి. ఎండ్ ఆఫ్ ది నా స్ట్రగుల్ నాకు ఉంటానే ఉంటదండి. బిఫోర్ నుంచి ఎప్పటి నుంచో తెలుసా అండి కళ్యాణి గారు? అంటే అదే పెళ్లి కళ్యాణి గారు సూర్యకిరణ్ గారు చేసుకున్నప్పటి నుంచి తెలుసండి. అప్పటి నుంచి తెలుసండి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణి గారు ఇప్పుడు ఏమి చేయట్లేదు అంటే ప్రెసెంట్ మూవీస్ ఏం చేయట్లేదు. ఆవిడకి ఏమైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఆలోచన ఉందా? యాక్చువల్లీ మేము మొన్న మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కథలు వింటున్నారండి. మంచి కంబ్యాక్ చేయాలనుకుంటున్నారు. అది నేను చెప్పేదానికన్నా కళ్యాణి గారే మీకు ఐ థింక్ ఓపెన్ గా మా ఫిల్మ్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు షీల్ బి కమింగ్ అండ్ షీల్ బి టాకింగ్ విత్ దట్. బట్ ఏదైనా నేను చెప్పకూడదండి, అదే వాళ్ళ పర్సనల్ అండ్ యాక్టింగ్ సంబంధించింది, కంబ్యాక్ సంబంధించిందంతా దే హ్యావ్ ఐడియా అండి. సో వాళ్ళు చెప్తారు. మూవీకి అయితే మా సినిమా అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది, బాగా జరుగుతుంది, బాగా వస్తుంది. ఇంకా లాస్ట్ గా అండి విద్యార్థి సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అలాగే 29th రిలీజ్ అవబోతుంది, ఏమంటారు? విద్యార్థి మంచి ఫిల్మ్ అండి. ఎంతో ఇష్టంతో, కష్టంతో, ప్రేమతో చేసిన సినిమా, మధు గారి కోసం చేసిన సినిమా. సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసాం, బట్ ఇప్పుడు అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే నేను చేసిన ప్రమోషన్ బట్టి బయట పబ్లిక్ వచ్చే ఒక స్పందన అదంతా మంచి పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. సో అది చాలా పాజిటివ్ గా ఉంది. అండ్ మూవీ కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుందన్న నమ్మకం నాకైతే ఉంది. సో నేను ఆడియన్స్ చెప్పేది ఏంటంటే అండి, April 29న శనివారం రిలీజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఒక ఫ్రైడే ఒక యాక్టర్ కెరియర్ మారిపోద్ది అంటే సినిమా బాగుంటే ఓవర్ ద నైట్ మారిపోద్ది అంటాను. బట్ ఇక్కడ శనివారం వచ్చింది. సో శనివారం మా కెరియర్లు అంతా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శనివారం ఆ మార్నింగ్ షో, మ్యాట్నీ షో అనేది చాలా ఇంపార్టెంట్ మాలాంటి యంగ్ టీమ్ కి. సో అది మార్నింగ్ షో, మ్యాట్నీ షో ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఫుల్ అయింది అనుకోండి. నెక్స్ట్ షోస్ కి కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ డే కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఓటీటీలో వస్తుంది కదా, వెయిట్ చేసి ఓటీలో చూద్దాం అనుకోవద్దు. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకెళ్ళండి. నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ అండ్ చాలా రోజుల తర్వాత వస్తున్నాం. సో మీ సపోర్ట్ ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి, మీ విద్యార్థి సినిమా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయి. అలాగే మేము కూడా మీ సినిమాలు ఖచ్చితంగా చూస్తాము. ఖచ్చితంగా అందరూ ప్రేక్షకులందరూ ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, విద్యార్థి సినిమాని ఆదరించండి. చాలా థ్యాంక్స్ అండి స్టూడియోకి వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.